కరోనా కష్టకాలంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అసాధారణ ధైర్యంతో 78 రోజుల పాటు తెలంగాణలోని 33 జిల్లాలు తన బైక్ పై ప్రజా చైతన్య యాత్ర చేస్తూ సుమారు 18,600 కిలోమీటర్లు ప్రయాణం చేసి 2,860 చోట్ల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తన స్వహస్తాలతో కరోనా వ్యాధిపై రెసిస్టెన్స్ పవర్ ని పెంచే బూస్టర్ డోసుగా పనిచేస్తున్న అర్సనికం ఆల్బమ్ అనే మందును ఉచితంగా సుమారు 8 లక్షల మందికి పంపిణీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్లైండ్ విన్ సంస్థ వారు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎదురుగా గల తాజ్ హోటల్లో ఇండియా ఎక్సలెన్సీ జాతీయ అవార్డును ఇటీవల అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్ఎస్ఆర్ తోటలో తెలంగాణ నేత్ర శరీర అవయవదాతలు సంఘం ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులు డాక్టర్ ఆడపు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ అశోక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ నేత్ర శరీర అవయవదాతలు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండ్రెడ్డి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ అశోక్ హోమియోపతి వైద్యునిగా, సైకాలజిస్టుగా, సామాజికవేత్తగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా, శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర నాయకులుగా, గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ గా, ఆత్మహత్య నివారణ కమిటీ చైర్మన్ గా వివిధ రంగాలలో అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అవయవదాతలు సంఘం ఉమ్మడి జిల్లా, హన్మకొండ, వరంగల్ జిల్లాల నాయకులు డి రాజమౌళి, కేదారి, పద్మలత, బండ సాయి రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ చింతకింది కృష్ణమూర్తి, దోర్నాల వెంకటేష్లతో పాటు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.